అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, కూడు గూడు గుడ్డ నినాదంతో బయలుదేరిన తర్వాత ఆయన పరిపాలించినటువంటి 83 నుంచి 89 వరకు 7 సంవత్సరాల కాల పరిమితిలో 11 లక్షల పక్కా ఇళ్ళు ఇచ్చాడు. గతంలో కాంగ్రెస్ ఇవ్వలేదు కదా, అట్లా పక్కా ఇళ్ళు ఆయన ఇచ్చాడు. తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసుకుంటూ వచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి చేసుకుంటానే ఉంది. దాన్ని ఈ రోజు రుణాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కావచ్చు, టిట్కో ఇళ్ల గురించి వివరంగా చెప్పారు. టిట్కో ఇళ్ల గురించి న్యాయస్థానాలే మీ మీద మొట్టికాయలు వేయడం కూడా జరిగింది కదా, ఒకసారి కాదు 3 సార్లు. నిర్మాణాలు పూర్తయిన వాటిని ఎందుకు చేయటం లేదు, ఇంత తక్కువ ఖర్చులో ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఈరోజు రంగులు వేసుకుని ఇస్తున్నమాట వాస్తవం కాదా? మీరైతే వేసింది కాదు కదా. మీరు శంకుస్థాపన చేసి, మీరు పూర్తి చేసి, మీరు ప్రారంభోత్సవం చేస్తే మీ ఘనత. అది లేదు కదా. ఇక రెండోది వచ్చింది, ఈవెన్ దట్ అప్లైస్ టు ఎవ్రీ పార్టీ అండి. అది అదే నేను చెబుతున్నాను. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది, తర్వాత రామారావు గారు మొదలు పెట్టేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగించారు కదా, ఏ ప్రభుత్వాలు వచ్చినా. తర్వాత ఇప్పుడు ఆయన పెట్టినటువంటి ఉచిత విద్యుత్తుని కొనసాగించారు కదా, ఆరోగ్యశ్రీని కొనసాగించారు కదా. ఆ ఘనత మనం చెప్పుకుంటున్నాం కదా. ఇందాక వారు చెప్పారు, చుండూరు సంఘటన ఎప్పుడు జరిగిందండి? తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందా? ఇప్పుడు అనంతబాబు గారి ఇష్యూ మీరు చెప్పారు, కానీ నేను చెబుతున్నాను చుండూరు ఇష్యూ ఎప్పుడు జరిగింది? ఇది ఏ పార్టీలో ఉండా ఆ లోకల్ ఉన్న వ్యక్తులు వాళ్ళు చేస్తారు. నిజంగా పార్టీలే చేస్తా ఉంటే ప్రజాస్వామ్యం ఇలా ఉండదు కదా. ఏదండి కాంగ్రెస్ ఇదేంటి చుండూరు ఎవరు చేశారు? అదేనండి, అంటే పార్టీల గురించి చెప్పాను, చంద్రశేఖర్ గారు పార్టీల గురించి చెప్పాను. ఇప్పుడు ఒక్క నిమిషం అండి సార్. నా 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో విద్యుత్ రంగానికి సంబంధించి ఏ రోజు కూడా మీకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు కదా. ఈ రోజు 8 సార్లు పెంచారు కదా. ఆ రోజు ₹3.63 విద్యుత్ రంగం నుంచి కొనుగోలు చేయాలనుకుంటే దాంట్లో ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పని ఈరోజు స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన విషయాలు మనకి ఈరోజు వారికి తెలుసు, మనం చెప్పాల్సిన పని లేదు. 18